జై శ్రీరామ్. నేను మీ వేణురేజిటి ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 14వ పాశురం దాని భావం గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. உங்கள் புலக்கடை தோட்டத்து வாவியல் செங்கல் நீர்வாய் நீங்கள் அந்து அம்பல் வாய் கும்பின்கான் செங்கல் பொடுக்குறை வெம்பல் தவத்துவார் தங்கள் திருக்கோயில் செங்கடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாயு பேசும் நங்காய் எழுந்தராய் நானாதை நவுண்டையாய் பங்குடு சக்கரமேந்தும் தடக்கையன் పంగయ కన్నానై పాడేలో రెంబాబాయ్. స్నానము చేయుటకు గోపికలో ఎల్లరును మేల్కొల్పుతునని పలికి నిద్రపోచున్న ఒక ఆమెను ఇందు మేల్కొల్పుచున్నారు. ఈ బాలికకు ఊరువారినందరూ ఒక త్రాటిపై నడపగల శక్తి కలదు. ఓ పరిపూర్ణరాలా, నీ పెరటులోనున్నది గూడుబావిలో ఎర్ర తామర పువ్వులు వికసించినవి, నల్ల కవులు ముడుచుకొని పోవుచున్నవి అనగా తెల్లవారుచున్నదని భావము. లెమ్ము, ఎర్రని కాషాయ వస్త్రములను ధరించి తెల్లని పలువరసు కలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమ తమ నివాసంలో ఆరాధన చేయుటకై వెళ్ళుచున్నారు. లెమ్ము, నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్మలను లేపేట్లు మాటలు ఇచ్చితివి, మరిచిపోతివా ఓ లజ్జలేని దానా? లెమ్ము, ఓ మాట నేర్పరి కలదానా, శంఖమును చక్రమును ధరించినట్టియు ఆజానబాహునకు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము అని గోపికాంతకులు గోదాదేవితో సహా గోపికను లేపుచూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.